తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి విద్యార్థులు మరియు ఒక ఉపాధ్యాయుడి వినయ విజ్ఞప్తి. సార్, నా పేరు ఏఎస్ రెడ్డి, మాది అంకిల్ల గ్రామం, కోయిల్కొండ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ స్టేట్. సార్, మీకు అత్యంత వినయంగా ఒక అత్యద్భుతమైన విషయం గురించి నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సో నేను గత 20 సంవత్సరాల నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాను. ఇప్పటికి 1000 బ్యాచ్లు పూర్తి చేయడం జరిగింది. దాదాపు 20,000 మందికి ఈజీగా, అంటే కలం కాగితం లేకుండా అత్యద్భుతమైన టెక్నిక్స్ తోటి ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది. ప్రస్తుతం నేను ఒక గొప్ప లక్ష్యంతో జీవిస్తున్నాను సార్. నా జీవిత ఆశయం ఏంటంటే 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను మిమ్మల్ని స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను సార్. నాకు ఎలాంటి ఛానల్ లేదు సార్ మిమ్మల్ని కలవడానికి. కాబట్టి ఈ యూట్యూబ్నే ఒక ఛానల్గా మీ అనుమతితో మా యొక్క విజ్ఞప్తిని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం సార్. మా విజ్ఞప్తి ఒకవేళ మీకు నచ్చకపోతే దయచేసి పెద్ద మనసు వేసుకొని మన్నించగలరు. ఏం లేదు సార్, నా డ్రీమ్ ఏంటంటే 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో నాతో పాటు ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో అమీర్పేటలో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను సార్. సో 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మంది విద్యార్థులకు ఇంగ్లీష్ రాదు. పేరుకు బీటెక్లు కంప్లీట్ చేస్తున్నారు, డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్ లో విద్యార్థులు కేవలం ఇంగ్లీష్ రాకనే ఇంటర్వ్యూస్లలో ఫెయిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా వంతుగా నేను ఒక 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించాలని కోరుకుంటున్నాను సార్. సో దయచేసి మీరు గొప్ప మనసు చేసుకొని నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వండి సార్. నన్ను అన్ని స్కూల్స్ కి, కాలేజెస్ కు వెళ్ళి, అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మీరు అనుమతించగలరు సార్. నాకు ఏ విఐపీస్ తోటి పరిచయాలు లేవు సార్. లేకపోతే నేను మిమ్మల్ని ఈ పాటికి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ద్వారా మిమ్మల్ని కలిసేవాళ్ళని. కాబట్టి ఎలాంటి పరిచయాలు పెద్దవాళ్ళతోటి లేవు. కాబట్టి అంటే ప్రభుత్వ అధికారులతోటి కానీ, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, మినిస్టర్లతోటి నాకు ఎలాంటి పరిచయాలు లేవు. నేను ఒక బడి పంతుల్ని కాబట్టి బడిలో నుంచే, బడి గుడితో సమానం అంటారు కదా సార్. సో నేను ఈ బడిలో నుంచే ఇదిగో నా విద్యార్థుల సమక్షంలో మీకు అత్యంత వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సార్. నేను తెలంగాణ స్టేట్ మొత్తం తిరగడానికి సిద్ధంగా ఉన్నాను సార్. దాదాపు నా దగ్గర 50 మంది విద్యార్థులు ఉంటారు సార్. ఇప్పటికీ నేను 50 మంది విద్యార్థులను తీసుకొని రోజుకొక మండలం కానీ, రోజుకొక జిల్లా కానీ తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. మరి దీనికి తగిన ఏర్పాట్లు మీరు ఉన్నతాధికారుల ద్వారా మాకు అరేంజ్ చేయాలని అత్యంత వినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. విద్యార్థుల బృందం తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.